హరి ఓం సర్వేభ్యః. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనము వినాయకుడికి గజముఖం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో నైమిసారణ్యంలో సూత మహాముని సౌనికుడు అంటే మునీశ్వరుడు, ఆ మునులందరికీ శాస్త్రాలు బోధిస్తూ ఉండేవాడు. సూత మహాముని ఆ మునులకు విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతము తెలియచేశాడనమాట. చాలామంది అనుకుంటారు ఈశ్వరుడు పార్వతీదేవి నలుగుతో చేసి ప్రాణం పోసిన బాలుణ్ణి నిష్కారణంగా హతమార్చాడు, తల తీసేశాడు అని చెప్పి అనుకుంటారు. కానీ మన పురాణాల్లో కారణం లేకుండా ఏవి జరగవు. దేనికైనా ఒక కారణం ఉంటుంది, ఒక శాపం ఉంటుంది, అన్నీ ఆ విధంగా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళంతా దేవతలు కాబట్టి. అది తర్వాత పూర్వం గజాసురుడు, ఇప్పుడు మనం కథలోకి వస్తున్నాం. పూర్వకాలం గజాసురుడు అనే రాక్షసుడు ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు చేశాడు. చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. భోళాశంకరుడు కదా, వరం ఇచ్చేశాడు, కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు ఆనందంగా, స్వామి మీరు నా ఉదరంలోనే ఎప్పుడూ ఉండిపోవాలి అని కోరుకున్నాడు. మరి వరం ఇచ్చాడు కాబట్టి శంకరుడు గజాసుడి ఉదరంలోకి ప్రవేశించాడు. శివుడు లేకుండా ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు లోకరక్షకుడు, శివుడు లయకారకుడు. సో ముగ్గురు ఉంటేనే అన్నీ సవ్యంగా జరుగుతాయి, లోకమంతా సవ్యంగా ఉంటుంది. విష్ణుమూర్తిని ప్రార్థించారు, ఎవరు దేవతలంతా వచ్చి ప్రార్థించారు. అది శివుడు లేకుండా ముల్లోకాలు అల్లకల్లోలంగా ఉంటాయని చెప్పి. అప్పుడు విష్ణువు జగన్నాటకం ఆడాడు. ఏంటది అంటే శ్రీహరి, నంది, దేవతలు అంతా కలిసి నృత్యగానాలతో ప్రదర్శనలు ఇవ్వసాగారు అద్భుతంగాను. అది తెలుసుకున్న గజాసురుడు తన వద్దకే వచ్చి వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వాలని చెప్పి ఆజ్ఞాపించాడు. రాక్షసరాజు కదా, సరే దేవగణమంతా చేసిన నృత్యాలు, గానాలు, అన్నీ విలాసాలు అన్నీ ఆనందంగా విన్నాడు, చూశాడు. అయితే ఏదైనా వరం కోరుకోమన్నాడు గజాసురుడు కూడా. ఆడిన మాట తప్పనని చెప్పాడు గజాసురుడు. అందుకని శ్రీహరి చెప్పాడు, ఏమని, శివుని వాహనమైన నంది శివుని కొరకు వచ్చింది కాబట్టి శివుణ్ణి వదిలిపెట్టమని చెప్పాడు. అప్పుడు శ్రీహరి తనను సంహరించడానికే వచ్చాడు అని చెప్పి గ్రహించాడు గజానుడు. శివుణ్ణి ఇలా ప్రార్థించాడు గజానుడు, నా శిరస్సు త్రిలోక పూజ్యం కావించాలి అని చెప్పి. అప్పుడు శ్రీహరి ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజానుడిని సంహరించింది. శివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరాడు. దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఈలోగా పార్వతి నలుగుతో వినాయకుడిని చేసి ప్రాణం పోసింది. వినాయకుడిని సింహద్వారం దగ్గర కాపలా పెట్టింది. ఎవరు వచ్చినా కూడా లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆయుధం కూడా ఇచ్చింది. ఆ సమయంలో ఈశ్వరుడు వచ్చాడు. ఈ బాలుడు శివుణ్ణే ఎదిరించాడు, లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి. ఎదిరించేసరికి శివుడికి కోపం వచ్చింది. ఆ బాలుడు ఎవరో శివుడికి తెలియదు, శివుడెవరో ఆ బాలుడికి తెలియదు, అంతా మాయ. అప్పుడు గజాసురునికి వరం ఇచ్చాడు ఎవరు, శివుడు, నా శిరస్సుని త్రిలోకాలు పూజించాలి అని చెప్పి. అందుకని వినాయకుడి తలను శివుడు ఛేదించడం జరిగింది. గజాసురుడి శిరస్సుని వినాయకుడికి అతికించారు తీసుకొచ్చి. అంటే శివుడు చెప్తాడు, ఉత్తర దిక్కుగా ఏ తల అయితే పడి ఉంటుందో ఆ తలను తెచ్చి వినాయకుడికి అతికించమని చెప్తాడు.
సేవకులకి. అందుకని వాళ్ళు ఉత్తర దిక్కుగా ఏ తల అయితే ఉందో అది తెస్తారు. అది ఎవరిదంటే గజాసురుడి. అంతా మాయ, శివుడికి తెలియక కాదు, తెలుసు. ఆ విధంగా గజాసురుడి తల, ఏనుగు తల వినాయకుడికి వచ్చింది. సో ఇది కథ. కథ అంటే జరిగిన కథే, ఒకప్పుడు దేవతల కాలంలో జరిగిన కథే. అందుకే మన వాళ్ళు ఇప్పుడు అంటారు, ఇప్పుడు కూడా మనం అదే అనుసరిస్తున్నాం. ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని పడుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే ఈ సంఘటన వల్లే అన్నమాట. ఉత్తర దిక్కుగా తల పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పి. ఈ విధంగా వినాయకుడికి గజముఖం ఏర్పడింది. గజముఖమే అయినా కూడా బొజ్జగణపయ్య చిన్న బాలుడు ఎంత అందంగా ఉంటాడు, చూడముచ్చటగా ఉంటాడు. భాద్రపద మాసంలో వినాయకుడిని లోకమంతా పూజించడం వల్ల గజాసురుడు రాక్షసుడికి కూడా మోక్షం కలిగింది. మోక్షం ఇచ్చాడు శివుడు, శివారాధన వల్ల. గజాసురుడు రాక్షసుడైనా కూడా శివభక్తుడు. ఈరోజు ఈ కథ మనం చెప్పుకున్నాం కాబట్టి మనకు కూడా మోక్షం రావాలని ఆ భోళా శంకరుడిని ప్రార్థిద్దాము. జైతు భారతం, జైతు సంస్కృతం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. సర్వే జనాః సుఖినో భవంతు.